మన సమాజం చెడిపోయింది. క్రైస్తవులు కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకు? ఈ సంఘశాఖ దరిద్రులు, ఈ సంఘశాఖ పాస్టర్లు దీవెన 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 అంటూ సర్వనాశనం చేసేస్తున్నారు. సర్వనాశనం. నేను అడుగుతాను ఒక ప్రశ్న, కేవలం క్రైస్తవులే దీవించబడుతున్నారా? ఇండియాలో అన్యులు దీవించబడతలేరా? హిందువులు దీవించబడతలేరా? ముస్లింలు దీవించబడతలేరా? మరి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి దీవెనలు? నీ చర్చకు రారుగా వాళ్ళు, నీ ప్రార్థనలకు రారుగా వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు దేవుని నమ్మరు, యేసుక్రీస్తుని. అయినా వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి జాబులు? ఎక్కడి నుండి వస్తున్నాయి వాళ్ళకి వ్యాపారాలు? ఎక్కడి నుండి వస్తున్నాయి అవన్నీ వాళ్ళకు? యేసును నమ్మింది దీవెనల కోసం కాదు, యేసును నమ్మింది ఆశీర్వాదాల కోసం కాదు, జాబుల కోసం, ఇల్లుల కోసం, స్థలాల కోసం కాదు. యేసును నమ్మింది పరలోకం పోవడానికి.